హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ను పరిశీలించారు కొత్తకోట శ్రీనివాసరెడ్డి. పోలీస్ అధికారులతో కలిసి ఆయన ధర్నా చౌక్తో పాటు ఎన్టీఆర్ స్టేడియంను పరిశీలించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేందుకు ఒక వేదిక అవసరమని, ప్రతిపక్షాల నేతలకు ధర్నా చౌక్ అందుకు ఉపయోగపడుతుందని కొత్తకోట శ్రీనివాసరెడ్డి అన్నారు. అలాగే ఇక్కడ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండేదని, కొత్తగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ కారణంగా ఆ సమస్య కొంత మేర తీరిందని పేర్కొన్నారు. ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసనలు తెలియవచ్చని ఆయన అన్నారు. ఇక ప్రజలు ఏదైనా నిరసన చేపట్టాలనుకుంటే ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇచ్చి అనుమతితో తీసుకొని ధర్నాలు నిర్వహించుకోవచ్చని సూచించారు. ఇక ఇటీవల నగరంలో అక్కడక్కడ ట్రాఫిక్ సమస్యలు పెరిగినట్లు చూస్తున్నామని, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు తరచుగా సెక్రటేరియట్ రావడం వల్ల కొంతమేర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి.